రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులందరికీ ఒకే తరహా భోజనం ఇచ్చేందుకు కామన్ డైట్ పథకాన్ని ప్రారంభించాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకి సాయంత్రం వేళ స్నాక్స్ కూడా ఇస్తున్నాం. పాఠశాలలో అమలుపరిచే మధ్యాహ్న భోజన పథకం మరియు సంక్షేమ వసతి గృహాల్లో ఆహార పదార్థాలను తయారు చేసి నిల్వ ఉంచే విషయంలో ఒక నిర్దిష్ట వ్యవహార శైలిని పాటించడం ద్వారా విద్యార్థులకు పరిశుద్ధమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం సాధ్యమవుతుంది. దీనికోసం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOPని రూపొందించి అమలు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్యూచర్ ఇన్సూరెన్స్. విద్య భవిష్యత్తుకి బీమా కనుక విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో ఒక సమగ్ర విధాన రూపకల్పనకి తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేశాం. తెలంగాణ నారీ శక్తిని గౌరవిస్తూ కోటి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆ విశ్వవిద్యాలయ వారసత్వ కట్టడాన్ని సంరక్షిస్తూనే 550 కోట్ల రూపాయలతో అదనపు భవన నిర్మాణాలని చేపడుతున్నాం. తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరును, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టడం జరిగింది. విద్యాశాఖకి ఈ బడ్జెట్లో 23,108 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.